సులభంగా డబ్బు సంపాదించాలని కార్లను బాడుగకు తీసుకుని ఉడాయిస్తున్న ఇద్దరిని వైఎస్ఆర్ జిల్లా కడప తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం కడపలో పలువురు దగ్గర కార్లను నెల బాడుగ ప్రకారం తీసుకుని నిందితులు కుదువ పెడుతున్నారన్నారు. పట్టుబడ్డ ఇద్దరు కడప నబీకోటకు చెందిన శశిధర్ రెడ్డి, షేక్ జిలానీగా గుర్తించారు. మొదట్లో క్రమం తప్పకుండా నెల నెల బాడుగ కట్టడంతో పాటు ఓనర్ల దగ్గర నమ్మకం పెంచుకుని దాదాపు 40 కార్లకు పైగా బాడుగకు తీసుకుని కుదువ పెట్టినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వీరి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువ గల 37 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నమస్కారం. ఈరోజు మనము కడప జిల్లాలో కార్స్ రెంట్కి తీసుకొని దానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పి తిరిగి రెంట్ చెల్లించకపోగా ఆ కార్లను వేరే చోట మార్ట్గేజ్ చేసి దాదాపు ఒక 37-40 కార్లు మోసం చేసినటువంటి ఒక ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి నిందితుడు నిమ్మకాయల వెంకట శశిధర్ రెడ్డి, ఇతను నబీకోట కడపకు సంబంధించిన వాడు. అలాగే షేక్ జిలానీ, ఇతను కూడా ఈ నబీకోటకు సంబంధించిన అతనే. సో వీళ్ళిద్దరు కలిపి దాదాపు ఒక 37 కార్లని ఆ ఓనర్ల నుంచి మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొని వాళ్ళకి కొంతకాలం చెల్లియటం, తర్వాత డబ్బులు చెల్లించకుండా ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళి వేరే చోట కుదువ పెట్టి డబ్బులు తీసుకొని ఓనర్లు తెలియకుండా చేయడం జరిగింది. సో దీంతో మనకు ఫస్ట్ వీరేందర్ అనే పర్సన్ మన దగ్గరికి వచ్చి ఆయన సంబంధించిన 3 వెహికల్స్ ఈ విధంగా తీసుకెళ్లారు. మళ్ళీ మనకు ఇవ్వట్లేదని చెప్పగా సో దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నెంబర్ 319/24 ఈ చీటింగ్ దాని మిస్అప్రాపరేషన్ కింద మనము కేసు రిజిస్టర్ చేసి కేసు విచారణ చేపట్టిన తర్వాత ఈ వెంకట శశిధర్ రెడ్డి, అతని అనుచరుడైన జిల్లాని, వీళ్ళిద్దరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా దరిదాపు ఆ వీరేందర్కి సంబంధించిన 3 కార్లే కాదు, మిగతా దరిదాపు ఇంకొక 34 కార్ల దాకా కూడా వీళ్ళు ఇదే విధంగా చేసినట్లు మనకు సమాచారం రాగా వాళ్ళని పెట్టుకొని మనం ఇప్పుడు మన గ్రౌండ్లో ఉన్నటువంటి కార్లన్నింటినీ కూడా మనం వాటిని ఎవరి దగ్గర అయితే మార్ట్గేజ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా రికవర్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి కడప తాలూకా పోలీస్ స్టేషన్లో మనకు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు దీన్ని కొంచెము సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి దాదాపు ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి మా కడప ఇన్ఛార్జి డిఎస్పీ గారు రమాకాంత్ గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి అందరూ కూడా టీం కలిసి ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ చీటింగ్ చేసి ప్రజల నుంచి కార్లు రెంట్కి తీసుకొని డబ్బులు ఇస్తారని చెప్పి మోసపెట్టి చేశారో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మనము కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ కేసులో పనిచేసినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఉన్న సమాచారం ఏంటంటే ఇప్పుడు దాదాపు 37 కార్లు అంటే వీటి విలువ దాదాపు 2 కోట్ల దాకా విలువ ఉంది. సో చాలా మంచి వర్క్ నిజానికి. సో ఈ వర్క్లో పార్టిసిపేట్ చేసిన మా ప్రతి ఒక్క సిబ్బందికి కూడా నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇద్దరు కూడా నబీకోట కడపకు సంబంధించిన వాళ్ళే. సో ఈ మనకి ఎవరైతే శశిధర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఎర్లియర్గా కియా మోటార్స్లో వర్క్ చేసేవాడు. సో అక్కడ కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రావడం, తర్వాత ఏదో కొంచెం రియల్ ఎస్టేట్లో పోవడం, రియల్ ఎస్టేట్లో కూడా సరిగ్గా చేయలేకపోవడం, అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రెస్ అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో పోవడం. సో సబ్సిక్వెంట్గా ఇట్లా కార్లు రెంట్కి ఇస్తే నెలకి రోజుకి ఒక 500 అట్లా వస్తాయన్న ఉద్దేశంతో తీసుకొని ఎప్పుడైతే అతనికి అప్పుల వాళ్ళ నుంచి కొంచెము ఇవ్వాల్సిన అవసరం ఉందో ఇక వీటిని మార్ట్గేజ్ చేసి తనఖా పెట్టి డబ్బులు తీసుకొని ఇచ్చే ప్రాసెస్లో అటు తీసుకొని డబ్బులు మార్చి చేస్తూ ఇక ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఇద్దరు కూడా కలిపి చేయటం జరిగింది అన్నమాట. ఇద్దరు ముద్దాయిలు 30 అడిగి నాకు అర్థం కాదు ఎంతమంది ఎన్ని కార్లు ఎంతమంది ఈ కార్లను కుదువు పెట్టుకున్నారంటారా? 15 మందిని పెట్టుకున్నారు. 15 మంది దగ్గర నుంచి చేశారు. సో వాళ్ళకి మీకు రావచ్చు అనుమానం రావచ్చు, ఇప్పుడు వాళ్ళ దగ్గర కుదవబెట్టి డబ్బులు తీసుకున్నారు కదా మళ్ళీ వాటికి ఏమవుతుందని. సో ఆ ముద్దాయి వాళ్ళందరికీ కూడా ఒక నిర్ణీత సమయం తీసుకొని వాళ్ళందరికీ ఆ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి వాళ్ళకి బాండ్స్ ఇవ్వటమో చేయటమో ఆయన వాళ్ళకి చేసే విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు అన్నమాట. అవును, అంటే ఇదంతా లేదు వాళ్ళకి తెలియకుండానే జరిగింది. అది
దాదాపు ఇదంతా కూడా మనకి జనవరి నుంచి స్టార్ట్ చేశాడు, బట్ ఈ మార్ట్గేజ్ చేయడం జూన్ నుంచే మొదలు పెట్టాడు. అంతా ఇట్ ఈజ్ ఓన్లీ 3 months నుంచే జరుగుతూ ఉంది. సో కాబట్టి అంత వెంటనే కాలేదు, ఆ విధంగా ఇవ్వట్లేదని చెప్పి మనకి కంప్లైంట్ రావడంతో మనము విచారణ మొదలుపెట్టాం. చేస్తే ఇన్ని ఉన్నాయని చెప్పి తెలిసిందనమాట. సో ఇప్పుడు ఆ ఓనర్లందరికీ కూడా మనం ఇన్ఫామ్ చేసి వాళ్ళ కార్లు